హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతిని ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రాగి జావా చేశాను. దీన్ని రాగి అంబలి కూడా అంటారు. ఇది ఎట్లా చేశానండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది అందరికీ తెలిసింది అయినా కానీ హెల్దీ ఫుడ్ కదండి. అండ్ ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ఎముకలు బలంగా ఉంటాయి. ఏ ఏజ్ వాళ్ళైనా కానీ ఇది తినొచ్చు కదా. దీనికి ఆ ఏజ్ వాళ్ళు తినాలి, ఈ ఏజ్ వాళ్ళు తినాలని ఏముండదు, అన్ని ఏజ్ వాళ్ళు తినొచ్చు. అండ్ ఎముకలు బలంగా ఉండాలంటే మాత్రం రాగి జావ తాగాల్సిందే. నేనైతే రోజు మార్నింగ్ ఒక గ్లాస్ రాగి జావ తాగుతానండి. అది ఈరోజైతే వీడియో మీకోసం అప్లోడ్ చేశాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ గైస్. ఇంకా రాగి జావ వచ్చేసి 2 స్పూన్స్ రాగి పిండి తీసుకున్నాను. అది వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాల వరకు. తర్వాత స్టీల్ బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసుకొని వాటర్ బాగా మరగనివ్వాలి. బబుల్స్ వచ్చేలాగా బాగా మరిగి రాగి జావ అయితే చాలా ఒంటికి చాలా మంచిదండి. చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం. ఇప్పుడంటే సరిగా తినడానికి ఇష్టపడట్లేదు. పిల్లలు కూడా పెద్దగా ఇష్టపడరు, కానీ పిల్లలకు కూడా అలవాటు చేయాలి రాగి జావ అనేది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మరి చప్పగా అంటే బాగుండదు కాబట్టి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత అందులోని బాగా కలిపి పెట్టుకున్న ఈ రాగి పిండి అందులో వేసేయాలి. చూడండి, ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాం కదా. ఇది మిక్స్ అయింది కదా బాగానే. ఇది అందులో వాటర్లో కలుపుకోవాలి బాగా. మిడిల్ ఫ్లేమ్లోనే కొంచెం అలా కలుపుకుంటూ ఉండాలి, లేకుంటే ఉండలు అయిపోతుంది. చూడండి, రాగి జావ అయితే రెడీ అయిపోయింది. ఇది కలుపుతూనే ఉండాలి. కొంచెం వాటర్ తోటి కలిపిన తర్వాత కూడా కాసేపు స్టవ్ మీద ఉంచుకోవాలి. అంటే ఆ పిండి బాగా కుక్ అవ్వాలన్నమాట, లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే రాగి జావ అన్నమాట. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. అందరూ రాగి జావ తాగుతుంటారు అనుకుంటున్నాను. మీరు ఎవరెవరు తాగుతుంటారు అనేది కామెంట్ చేయండి. ఫైనల్ అయిపోవచ్చింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. సాల్ట్ కొంచెం చూసుకొని సరిపడకపోతే వేసుకుంటే సరిపోతుంది. అండ్ స్టవ్ ఆఫ్ చేసి కూడా సాల్ట్ వేసుకోవచ్చు. బౌల్లో వేసేసుకొని కొంచెం చల్లబడ్డ తర్వాత వావ్, బాగుంది కదా, మంచిగా వచ్చిందండి. ఇంకా నేను దీని మీద కొంచెం కర్డ్ కూడా వేసుకొని అండ్ టమాటా పచ్చడి కూడా వేసుకున్నాను. ఒత్తి రాగి జావ అంటే తినలేము, అంటే అది ఆప్షనల్, మీ ఇష్టం. కొంచెం కర్డ్ వేసుకొని కొంచెం టమాటా పచ్చడి వేసుకున్నాను. అప్పుడప్పుడు జాగ్రత్తతో కూడా తింటాను నేను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫైబర్ అండ్ ఐరన్ ఎక్కువ ఉండే రాగి జావ హెల్త్కి చాలా మంచిది. అన్ని ఏజ్ల వాళ్ళు కూడా తినొచ్చు.
మేమైతే తింటూ ఉంటాము, రాగి జావా తాగుతూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.